చెప్పండి అమృతనా పెట్రోల్ తగ్గియాలన్నా రేటు తగ్గియాలన్నా ప్రభుత్వం పెట్రోల్ ఇవ్వాలని చేత కానీ ప్రభుత్వం పెట్రోల్ ఇవ్వాలని చేత కానీ ప్రభుత్వం డీజిల్ ఇవ్వాలని చేత కానీ ప్రభుత్వం డీజిల్ ఇవ్వాలని చేత కానీ ఎన్నికరా ఎన్నికరా మనం చూస్తూ ఉన్నాం ఈ డీజిల్ సంక్షోభం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నుంచి ప్రజలకు కష్టాలు తప్ప ఆనందాలు ఏమీ లేవు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ పోతూ ఉన్నాం. రైతుల గురించి చెప్పాలంటే పంట మొదలుపెట్టినప్పటి నుంచి విత్తనం కొరత, యూరియా కొరత, క్యూలో నిలబడ్డం, పడిగాపులు గాయడం, మళ్ళా ఆడ గొడవలు చేయడం, ఈ రకంగా ఇబ్బందులు తప్ప వేరే చేసింది ఏమీ లేదు. మొన్నటికి మొన్న గ్యాస్ షార్టేజ్, గ్యాస్ లేదని ఇళ్లలో గృహిణులకు అందరికీ, మా అమ్మలక్కలకు అందరికీ ఇబ్బందులు పెట్టుకుంటూ పోయాను. ఈరోజు ప్రజలకందరికీ పెట్రోల్ డీజిల్ కొరత. మీరు ఏం పరిపాలన చేస్తూ ఉన్నారు? రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తా ఉన్నారు? మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వం, బీజేపీతో కలిసి ఉన్న ప్రభుత్వం, పక్క రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. అక్కడ ఈ కొరత లేదే. మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు బీజేపీతో కలిసి ఉన్నాము, మోడీ జపం చేసుకుంటూ ఉంటారు. ఆ మాత్రం రాష్ట్రానికి మీరు డీజిల్ తెచ్చుకోలేకపోతా ఉన్నారా? వాళ్ళు కూటమితో జత లేరే. ఆయన ఎక్కడే కానీ షార్టేజ్ లేకుండా జరుగుతూ ఉంది. ఏమేమి అడిగితే యుద్ధ వాతావరణము, యుద్ధం వల్ల ఈ రకంగా జరిగింది అని చెప్తారు. ఆంధ్ర రాష్ట్రానికే కాదండి ముఖ్యమంత్రి గారు, తమిళనాడుకు కూడా యుద్ధం ఉంది, భారతదేశానికి అంతా ఇబ్బంది ఉంది. యుద్ధం వల్ల అందరు ఇబ్బంది ఉన్నారు. మీరు సరిగ్గా మానిటరింగ్ చేసి జాగ్రత్తగా డీజిల్ తెప్పించేస్తే ఈ కొరత అనేది ఉండదు. ఏ రకంగా మీరు చేస్తూ ఉన్నారు పరిపాలన అనేది ఈ ఒక్క ఎగ్జాంపుల్ వల్లనే తెలుస్తూ ఉంది. రైతులకు రబీ సీజన్, పంటలు కోసుకునే సీజన్, హార్వెస్టింగ్ సీజన్, ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు. డీజిల్ బంకుల దగ్గర క్యాన్లు తీసుకొని వస్తే వాళ్ళు ఆంక్షలు పెడతా ఉన్నారు. ట్రాక్టర్ ఎక్కడో ఆగిపోయింది. ఏ రకంగా ఇబ్బంది అవుతూ ఉంది. ఎన్నో ఇండస్ట్రీస్ ఆగిపోతూ ఉన్నాయి. విద్యార్థులకు ఎగ్జామినేషన్ పీరియడ్, ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు మీరు ప్రజలను. ఏమన్నా చెప్తే నేను సూపర్విజను, 45 సంవత్సరాల ఇండస్ట్రీ, మీ గురించి మీరు చెప్పుకోవడం తప్ప, మీ పచ్చ మీడియా, మీ పచ్చ పేపర్లు బజార కొట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయడం. దయచేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, డీజిల్ కొరతను ఇమ్మీడియట్గా మీరు క్లియర్ చేయాలి. ఆ రకంగా క్లియర్ చేయకుంటే మాత్రం మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రాష్ట్రమంతా ఈ నిరసనను తీవ్రతరం చేసేసి మీ మెడలు వంచి ప్రజల ముందు మిమ్మల్ని నిలబెడతామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.